ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే వచ్చిన ముఖ్యమంత్రి ఫస్ట్ అన్న మాట ఏంది కేసీఆర్ అనవాళ్ళే కూడా చేస్తారు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఎంతవరకు సక్సెస్ అయింది? ఇప్పటివరకు మనం ఔరంగజేబ్ ఆనవాళ్ళే లేకుండా చేస్తలేం ఆ, చరిత్రలో. ఆ. ఔరంగజేబ్ ఆనవాళ్ళు వింటున్నాం, ఓ బీజేపీ చెప్తుంది కదా. ధృతరాష్ట్రుడు ఆనవాళ్ళు వింటున్నాం, దుర్యోధన ఆనవాళ్ళు వింటున్నాం, అవును కుతుబ్ షా ఆనవాళ్ళు వింటున్నాం. అవును. హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చింది, హైదరాబాద్ ఆమె భాగ్యమతి భాగ్యనగర్ ఎట్లా వచ్చింది అది వింటున్నాం. ఉమ్, చార్మినార్ కట్టింది వింటున్నాం, అవును తెలంగాణ తెచ్చింది వింటాం, రేపు అవును. సెక్రటరేట్ కట్టింది వింటాం, అవును యాదగిరి గుట్ట కట్టింది వింటాం, అవును కాళేశ్వరం కట్టింది వింటాం. అవును చరిత్రలో కేసీఆర్ ను మార్చేది లేదు. ఇంకా 1000 సంవత్సరాలైనా శాశ్వతం కేసీఆర్. చరిత్రలో హిస్టరీలో శాశ్వతం. వాళ్ళ సరసన నిలబడిపోతాడు భవిష్యత్తులో. ఉమ్, కుతుబ్ షాను మర్చిపోరు, మీరు ఉస్మాన్ ఖాన్ నిజాంను మర్చిపోరు. ఉమ్. భవిష్యత్తులో కేసీఆర్ వాళ్ళు ఎప్పటికీ చేసిన గుర్తుంటాడు. మీకు గొప్పలు ఎప్పుడైనా మీకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన నాయకులు సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఎవరు గుర్తుంచుకుంటారు? ఆయన గురించి ఎందుకు ఒక దగ్గర వినాయకుని మండపం దగ్గర డ్యాన్స్ చేయలేదు? అవును రాజశేఖర రెడ్డి గారి కోసం ఎందుకు చేయలేదు? అవును కేసీఆర్ అవర్ గాడ్, తెలంగాణ ప్రజల దేవుడు. ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు. అది చరిత్ర శాశ్వతం, అది ఎప్పటికీ ఉంటుంది అంతే. అంతే దాన్ని ఎవ్వరు మార్చనీకి లేదు. మరి మారుస్తా అని అంటుండు కదా ఎంతవరకు అది success అయింది? మార్చితా అన్నోళ్ళు, లేకపోతే టీఆర్ఎస్ లేకుండా చేస్తా అన్నోళ్ళు, చరిత్ర అది ఎక్కడో ఉంది, ఏం చేశారో అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. అవును, సరే, ఇక అది వాళ్ళు అనుకునే వాళ్ళు, వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ నేరో మైండ్, వాళ్ళ నేరో థింకింగ్. అంతే. ఎండ్ ఆఫ్ ద డే రైట్. ఫైనల్గా వచ్చే వరకు ఇప్పుడు ఏదైనా కూడా ఆ టాపిక్ అంతా కూడా బై ఎలక్షన్స్. ఇప్పుడు ఆ 10 మంది పిరాయింపుల ఎమ్మెల్యేలు అయితేనేందో, లేకపోతే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అయితేనేది ఎట్లా ఉండబోతుంది? పార్టీ స్ట్రాటజీ ఎట్లా ఉంది? రెగ్యులర్గా అవుతురా? ప్రజలే పార్టీని నడిపించే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున మా కేసీఆర్ గారు ఎవరు బీఫామ్ ఇస్తే వాళ్ళు గెలిచి వచ్చే ఉంటుంది. అంతే. ఇంకొక ఆలోచన ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టం. అంతేనా? డబుల్ అధికారంలో ఉన్న పార్టీ కదా, ఏమన్నా ఆ flexible గా? సింగిల్ డిజిట్ దాటదు. అంతే. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి రానున్న రోజుల్లో. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ అట్లా పోటీ? సేమ్ మళ్ళీ టీఆర్ఎస్ హవా కొనసాగుతుందా? 100% కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ పాలన మీద చూసిండ్రు. ప్రయోగం చేసింది ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీని 15 ఏళ్ల కింద చూసిండ్రు, మళ్ళీ నమ్మి మోసపోయినరు అనేది ప్రజలకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ కరోనా టైంలో యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ పెట్టి వాళ్ళని ఎత్తి తిన్నారు. 1,00,000 కోట్లు ప్రాజెక్టు కాళేశ్వరం తిన్నారన్నారు. 80-90 వేలు అయితే 1,00,000 కోట్లని లుచా మాటలన్నీ ఈ సోషల్ మీడియాలు తిప్పేసిండ్రు. ఈ ప్రజలు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో విని అవే ఒకసారి క్రియేట్ అయ్యేసరికి దాన్ని మేము తొందరలో దాన్ని ఎట్లా చేయాలో అర్థం కాక ప్రజలు కూడా ఇంకోటి ఏంటంటే కంటిన్యూ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ. ఆ ఎమ్మెల్యేకు కింద సంబంధించిన అసిస్టెంట్లు 4 తెల్ల బట్టలు కొనుక్కున్నాడు, లేకపోతే ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు, అమ్మ వీనికి ఎక్కువైంది వీని నొడగొడితే వాడు సెట్ అయితే. కేసీఆర్ని ప్రతి ప్రజలు కేసీఆర్ దేవుడే అన్నారు. దేవుడే అంటారు ప్రతి ఒక్క ప్రజలు. కేసీఆర్ ఓటే లేదు, కాంగ్రెస్ ఓటేస్టలు కూడా కేసీఆర్ మంచోడు, కేసీఆర్ బాగా చేసిండు అని అప్పుడు ఓటేసేటప్పుడు కూడా అన్నారు. కానీ వీడొద్దు మాకు అనేది. అంటే లోకల్లో కొంత ఇంపాక్ట్ అయింది కేసీఆర్కి. కానీ వీడు పోతే కేసీఆర్ పోతున్న సంగతి వాళ్ళు అంత దూరంగా ఆలోచించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వీడొక్కడే కదా అని చూసారు. కానీ యాక్చువల్ కేసీఆర్ మీద కేసీఆర్ గారు అని ఒక దేవుని కింద చూస్తారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, గోదావరి బెల్ట్ మొత్తం కంప్లీట్గా వాటర్ తాగినరు. కాళేశ్వరం అంటే ఒక అద్భుతం. కాళేశ్వరం అద్భుతం. ఆల్రెడీ పంటలు పండినాయి, వాటర్ వచ్చింది, మిషన్ భగీరథ కింద నీళ్ళు వచ్చినాయి. ఊర్లో ఇప్పుడు మీరు పోండి, సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ నీళ్ళు వస్తాయి అంటారు. వాళ్ళు మిషన్ భగీరథ అన్నారు, కేసీఆర్ ఆ ప్రకారంగా సిటీలో కూడా కాళేశ్వరం స్టార్ట్ అయినాక గ్రౌండ్ వాటర్ మనం 1400, 1500, 2000 ఫీట్లు బోరేసేది. గ్రౌండ్ వాటర్ పెరిగింది, ట్యాంకర్లు తగ్గినాయి, ఇంటింటికి 20,000 లీటర్లు ఫ్రీ గీయడం జరిగింది. వాటర్ వర్క్స్ మన హైదరాబాద్ వాటర్ సప్లై నుంచి కంటిన్యూ. కేటీఆర్ గారు రేపు పొద్దున భవిష్యత్ మన కలిగింది 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, రేపు పొద్దున 24 గంటలు నల్ల నీళ్ళు ఇవ్వాలి ప్రజలకు. 24 గంటలు ప్రతి స్లమ్లలో, బస్తీలలో, ఎక్కడైనా కానీ ఏ కాలనీనైనా 24 గంటలు ఇట్లా నల్ల తిప్పితే నీళ్ళు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం స్ట్రక్చర్ మనం చేసింది ఉంది, దాన్ని ఏం లేదు చిన్న మాడిఫై చేస్తే అయిపోతుంది. వీళ్ళు అది మాడిఫై చేయకుండా 1,00,000 కోట్లని కాళేశ్వరం అని కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేయాలని, ఆయన బదనం చేయాలని చెప్పి అది కంటిన్యూ చేసి దాన్ని ఒక ఎలక్షన్స్లో లబ్ధి పొందింది దాని పేరు మీద. అది ఆల్రెడీ దాని మీద ఒక కమిషన్ వేసిన, పీసీ ఘోష్ కమిషన్ అని. ఆ కమిషన్ రిపోర్టు ఏకపక్షంగా ఇచ్చిండు ఆయన ఆల్రెడీ. మరి కేసీఆర్ గారు వాళ్ళు ఇట్లా అంటున్నారు, క్యాబినెట్ మీరేమో క్యాబినెట్ తీర్మానం అంటున్నారు, క్యాబినెట్ తీర్మానం లేదని
సెక్షన్ 8A 8B కింద మరి కేసీఆర్ గారితో వివరణ తీసుకోలేదు. ఏకపక్షంగా 600 పేజీలు, మరి ఏం 600 పేజీలు, అది ఏం కాతో అది ఇచ్చిండ్రు. వీళ్ళు హడావుడిగా ఆ కమిషన్ పెట్టేసి అసెంబ్లీలో పెట్టి దానికోసం మధ్యరాత్రి పెద్ద విజయం సాధించినట్టు దాన్ని పెట్టి ఎవరికో ఒప్పచెప్పారు, ఏదో చేస్తామన్నారు. మరి వాళ్ళు పైన పెద్దన్న కింద చిన్నన్న ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేయండి, కానీ ఇప్పుడు మీ చేతిలో కూడా ఏం లేదు. మీరు దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీ చేతిలో ఉన్నది ఒకటే, దాన్ని రిపేర్ చేయండి. దాన్ని రిపేర్ చేయకపోతే మీకు నచ్చకపోతే దాన్ని మొత్తం తీసేయండి, మేడిగడ్డ అక్కడ కట్టండి. తుమ్మిడి అట్టిగడ్డ రాయండి. మేడిగడ్డ మీకు నచ్చలేదు అంటున్నారు కదా, మేడిగడ్డ పిల్లలు క్రాక్ ఇచ్చినాయి, అది కాదు మేము పైన కడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు కట్టండి, మీరు కట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. మీరు పైన కడతారా కింద కడతారా, నువ్వు రిపేర్ చేస్తావా? యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓనర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ప్రాపర్టీ. అది ఆ 2 క్రాక్ ఇచ్చిన పిల్లలు కడతారా, రిపేర్ చేస్తారా, లేకపోతే 9 అటకడ కట్టి ఆ నుంచి మీరు చెప్పిన మీ స్టైల్ తెస్తారా? లేదంటే మీ పాత స్టైల్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినట్టే చెప్పుకుంటేనే ఈ ప్రభుత్వం టైం అయిపోయే వరకు చేస్తారా? ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు, ప్రజలు అందరు అడుగుతున్నారు. ప్రజలు ఇంకా అధ్వానం ఉంది. 2036లో ఒలింపిక్స్ అంటున్నారు కదా, ఈ తిట్ల మీద కూడా ఒక పోటీ పెట్టండి. దాని మీద ఈ ప్రజలు ఏ విధంగా తిట్లు నేర్చుకున్నారు, ఏ విధంగా తిడుతున్నారో అలా కూడా ఒక స్పోర్ట్స్ కింద పెట్టండి. వీళ్ళు ఇక్కడ కాళేశ్వరం 2 పిల్లలు రిపేర్ చేయరు కానీ 36లో ఒలింపిక్స్ చేస్తారంట. ఇది ప్రభుత్వం పనితీరు. అంతేనా? రైట్. ఫైనల్ అన్న, ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ తర్వాత సార్వత్రిక ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం లో అయిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏమంటే బై ఎలక్షన్స్ లో మాట అంటే అప్పటికే మేము కొద్ది రోజులు అయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సెకండ్ మోడీ గారు సెంట్రల్లో ఉన్నారు. ఆ వేవ్ లో ఏమైందంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మనం వేసిన కేసీఆర్ గారు పీఎం కాలే సీఎం కాలే అని చిన్న నారోగా అక్కడక్కడ వీళ్ళు పబ్లిసిటీ కూడా చేసిండ్రు. మేము అధికారం ఉన్నాం, మొన్ననే చేస్తాం, మొన్ననే వచ్చినాం కదా, మీకు స్కూటీలో ఫ్యాక్టరీ కొంటున్నాం, మీకు తులం బంగారం చేస్తున్నాం, మీకు అన్ని స్కీములు అన్ని పట్టుకొస్తున్నాం, మీకు అన్ని చేయాలంటే మేము ముందు కొద్దిగా చదువుకోవాలి కదా, చదువుకోవాలని సెట్ చేస్తాం. ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇది అయిపోయాకనే అది ఇస్తామన్నారు. అన్ని గుళ్ళల్లో ఓట్లేసిండ్రు, అన్ని రైతు రుణమాఫీలు అన్నారు, అన్నిట్లో ర్యాండమ్గా చేసిండ్రు, అన్ని పెండింగ్ ఉన్నాయి అని ప్రజలు ఈ విధంగా ఇప్పటికి వచ్చేసింది. బీజేపీ అనేది అటు 8 చేసుకున్నారు, మాకు 0 ఇచ్చిండ్రు. ఆ 0 ఇచ్చినందుకు జనానికి కూడా 0 పడ్డదని ఇప్పుడు తెలిసింది. ప్రజలు రియలైజ్ అయ్యారు. అంతే. రైట్. ఏదేమైనా కూడా జూబ్లీకి సంబంధించిన దాని మీద సన్నాహకాలు అయితే జోరుగా సాగుతున్నాయి. చేస్తారు 100%.